మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఒక ప్రాముఖ్యమైన అంశంతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ రోజున దేవునికి ఎటువంటి వారు కావాలి, ఎటువంటి బిడ్డలను ప్రభు కోరుకుంటున్నాడో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఆసక్తిగా దేవుని మాటలను వినండి, మన జీవితాలను మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనం మారదాం. ఒకరోజట ఒక చర్చిలో దేవుని సేవకుడు మందిరంలో వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు చాలామంది నిద్రపోతూ ఉన్నారు. కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. కొంతసేపటికి చర్చ్ అంతా ఖాళీగా కనపడుతూ ఉంది. దేవుని సేవకుడు మాత్రం ఎంతో రోషము కలిగి గట్టిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని సేవకుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరూ వెళ్ళిపోయినా నిద్రిస్తున్నా మరి నా ముందు కూర్చున్న ఒక వృద్ధురాలు మాత్రం చాలా ఆసక్తిగా వింటుంది. తన కోసమైనా నేను చెప్పాలి, ఒక ఆత్మ కొరకు దేవుడు ఎంతగా ప్రయాసపడ్డాడు. ఈ రోజున నేను కూడా ఆ యొక్క వృద్ధురాలు ఆత్మ కొరకు నేను ఆపకుండా బోధిస్తానని దేవుని సేవకుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మరి వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత దేవుని సేవకుడు అడుగుతున్నాడట, అమ్మా అందరూ వెళ్ళిపోయారు, చాలామంది నిద్రలోకి కూడా నిద్రిస్తూ ఉన్నారు, నువ్వు ఎందుకు అంత ఆసక్తిగా విన్నావు? మీరు వాక్యం చెప్పడం అయిపోతే నా యొక్క ఆ క్లాత్ని నేను తీసుకొని వెళ్ళిపోదామని కూర్చున్నానని చెప్పగానే దేవుని సేవకుడు చాలా బాధపడ్డాడంట. దీని కొరక నువ్వు ఇంతసేపు కూర్చునింది? నేనేమో దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నావని, దేవుని సన్నిధిలో రోషం కలిగి ఉన్నావని అనుకుంటున్నానమ్మా. మరి ఒక్కరూ లేరా దేవుని మందిరంలో ఆసక్తిగా దేవుని మాటలు వినేవారని చాలా బాధపడ్డాడంట. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కొంత హాస్యాస్పదంగా ఉన్న ఈ మాటలో సత్యం ఉంది. ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని సన్నిధికి ఎంతో చక్కగా మంచి మంచి బట్టలు వేసుకొని చక్కగా ముస్తాబై దేవుని మందిరానికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ రోజున దేని కొరకు దేవుని మందిరానికి రావాలి, ఎటువంటి వారిని ప్రభు కోరుకుంటున్నాడు ఈ రోజున అంటే, మరి దేవునికి చిన్న బిడ్డలు కావాలి, యవనస్తులు కావాలి, మధ్య వయస్కులు కావాలి, వృద్ధులు కావాలి. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఎటువంటి గుణాలు కలిగిన వారిని ప్రభు ఇష్టపడుతున్నాడో 3 అంశాలు మీతో మాట్లాడి నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఈ వీడియో ద్వారా నిజంగా మీరు బలాన్ని పొందుకుంటారని, ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని మనసారా కోరుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రభుకి ఎటువంటి వారు కావాలో తెలుసా? తిరిగి జన్మించిన వారు కావాలి. నికోదేము అంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మరలా తిరిగి జన్మించడం అంటే ఏంటి? తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా తిరిగి పుట్టాలా అన్నప్పుడు, అలా కాదు. తిరిగి జన్మించే అనుభవం అంటే మరల దేవుని కొరకు పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంతో మరి బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి దేవుని రక్షణను, ఆయన కృపను పొందుకోవడమే తిరిగి జన్మించే అనుభవము. తిరిగి జన్మించిన వారిని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలోనికి మనం వెళ్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్తగా జన్మించే అనుభవం అంటే మన స్వభావం క్రొత్తగా అవ్వాలి, మన మనసు నూతనం అవ్వాలి, మన ఆలోచనలు నూతనం అవ్వాలి, మన నడక, మన పడక, ప్రవర్తన అంతా కూడా నూతనమైనప్పుడు నూతన జన్మ అనుభవాన్ని మనం పొందుకుంటాం. చాలా మంది నూతనంగా జన్మించడం అంటే ఏంటి అన్న సందేహం చాలా మందిలో ఉంటది. అదేవిధంగా బైబిల్లో కూడా నికోదేముకు కూడా అదే సందేహం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నూతనంగా జన్మించడం అంటే బాప్తిస్మం ద్వారా మరి దేవుని రక్షణను, ఆయన కార్యమును నువ్వు పొందుకొని మరి తిరిగి జన్మించడమే. ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి దేవుని ఆశీర్వాదాలను పొందుకొని ఉండడమే తిరిగి జన్మించడము. సౌలును మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా నరహంతకుడు, చాలా దూషకుడు, హింసకుడు, అనేక మందిని పొట్టన పెట్టుకున్నవాడు, ఏమాత్రం కూడా కనికరం లేకుండా ప్రవర్తించిన వాడే. అయితే తను తిరిగి జన్మించాడు. ఆ యొక్క పాత అనుభవాన్ని, పాత గుణాన్ని, పాత జీవితాన్ని పాతిపెట్టి మరల క్రీస్తులో నూతనంగా ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. తిరిగి జన్మించడం అంటే నూతన స్వభావమును కలిగి ఉండడం, మంచి మనస్సును కలిగి ఉండడం, పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండడమే తిరిగి జన్మించే అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు కూడా అట్టి అనుభవం నీకు కావాలా? నీ జీవితం కూడా పాతగా, రోతగా జీవిస్తున్నావేమో, ఎన్నో వ్యసనాలకు లోనై, పాపానికి లోనై నీ జీవితాన్ని అంధకారమయంలోనికి నువ్వు తీసుకువెళ్తున్నావేమో. ఈ వీడియో నీ కొరకే, ఈ మాటలు నీ కొరకే. తిరిగి జన్మించే అనుభవంలోనికి నువ్వు రా. నీ పాత స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టు. దేవునిలో నువ్వు క్రొత్తగా నువ్వు మరల జన్మించగలిగితే దేవుని స్వభావాన్ని, నీ జీవితాన్ని నూతనమయం చేస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాటను గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించును, ఇదిగో సమస్తమును నూతనమాయను. ఎవరైనాను క్రీస్తునందుంటే, ప్రభు యందు ఉంటే, మన పాత స్వభావమునంతా దేవుడు తీసివేసి నూతన స్వభావమును, నూతన గుణమును, నూతన మనస్సును, హృదయమును ప్రభు మనకిచ్చేవాడు. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా నూతనంగా మార్చబడాలన్నదే దేవుని యొక్క ఆశ. ఆయన ఎదురు చూస్తుంది కూడా నువ్వు నూతనంగా మార్చబడాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ కుటుంబానికి, నీ యొక్క బంధువులకు, నీ యొక్క సంఘానికి, సమాజానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉంటావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? క్రీస్తులో మరలను నూతనంగా జీవించగలిగితే నీ యొక్క సమస్తమును దేవుడు నూతనపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టేవాడు. రెండో అంశం దగ్గరికి నేను వస్తున్నాను. దేవునికి ఎటువంటి వారు కావాలి అని ఆలోచిస్తే గనక ఆత్మఫలములు ఫలించేవారు కావాలి. హల్లెలూయా. నిజంగా ఆత్మఫలాలు అంటే ఏంటి? చిన్న బిడ్డలు సండే స్కూల్లో మరి చక్కగా చెప్తూ ఉంటారు. ఆత్మఫలాలు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మఫలాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటైనా కలిగి ఉన్నారా? ఏమోనండి, మీరేం చెప్పారో మాకేం అర్థం కాలేదు అన్నట్లుగా చాలామంది ఆలోచిస్తున్నారేమో. అయితే దేవునిలో ఫలించేవారు ఆత్మఫలాలు కలిగి ఉండడం అంటే ప్రేమ కలిగి ఉండడము, దీర్ఘశాంతము, సమాధానము, విశ్వాసము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము కలిగి ఉండడమే. ఇవన్నీ ప్రభు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ప్రేమ, ఎంతో అపారమైన ప్రేమ ఆయనకుంది. ప్రేమమయుడుగా పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజున మనం కూడా అట్టి ప్రేమను కలిగి ఉండాలని. లోకంలో దొరికే ప్రేమ కాదండి, దేవుని ప్రేమ. ఈ లోక ప్రేమ చాలా వ్యత్యాసంతో కూడింది. లోక ప్రేమ ఆకర్షణీయమైనది. లోక ప్రేమ ఏదో కోరి నిన్ను ప్రేమించి, ఏదో నీ దగ్గర ఆశించి ప్రేమిస్తున్నానని చెప్తున్న ప్రేమే. ఒక ఆకర్షణ మాత్రమే, ఒక వ్యామోహం మాత్రమే ఈ రోజున ప్రేమగా పిలువబడుతుంది లోకంలో. కానీ నా యేసయ్య ప్రేమ అపారమైనది, నిజమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ. నీ కొరకు, నా కొరకు తన ప్రాణమునే పెట్టిన ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రేమను, దీర్ఘశాంతము కలిగి ఉన్నవారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దీర్ఘశాంతంతో ప్రతి కార్యాన్ని తొందరపడేవారు సాధించలేరండి. శాంతము కలిగి నిదానించి ఆలోచించేవారు ఎటువంటి కార్యాన్నైనా వారు సాధించగలరు. దేవుడు అట్టి జ్ఞానమును వారికి ఇస్తాడు. విశ్వాసము కలిగి ఉండాలి. ఈ రోజున మనందరం కూడా గొప్ప విశ్వాసము కనపరిచినప్పుడే దేవుని బిడలముగా మనం పిలువబడతాం. హల్లెలూయా. ఇట్టి కార్యాలు, ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉన్న వారిని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతుందండి అంటే, ఒక్కసారి మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా ఎంత భయంకరంగా ఉందో ఈ మాట వినడానికే. ఫలించని ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ కూడా నరికి వేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. మన్నించబడడానికి ఉపయోగపడుతుంది తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు కూడా ఫలించకపోతే నువ్వు కూడా అట్టి స్థితికి నువ్వు వెళ్తావేమో. నీ వలన ప్రయోజనమే లేదేమో, నిన్ను కన్నవారే నీ ద్వారా ఎందుకు కన్నామో అని బాధపడే స్థితిలోనికి నువ్వు మరి తీసుకువెళ్తున్నావేమో నీ పరిస్థితిని. దేవుని ఫలాలను ఫలిద్దాం, ప్రేమను కలిగి ఉందాం, ఆత్మీయతను కలిగి ఉందాం, సమాధానము, విశ్వాసమును, సాత్వికమును మనం కలిగి ఉండి దేవుడు మెచ్చబిడలుగా మనం మారాలని మనసారా కోరుతున్నాను. గొడ్డలు ఇప్పుడే చెట్టు వేరున పెట్టబడి ఉందంట. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో సహనముతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మారుతావేమో, ఈరోజు నీ గుణం మారుతుందేమో, మార్చుకుంటావేమో, దేవుడిలోనికి వస్తావేమో, ఆత్మఫలాలు ఫలిస్తావేమోనని ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు దినదినం నువ్వు మరి లోకంలోనికి వెళ్ళిపోయి పాపంలో జీవిస్తూ లోకంలో నువ్వు చీకటిలోనికి వెళ్ళిపోయావనుకో, ఎటువంటి దేవుడు కోరే లక్షణాలు ఏవి కూడా నీలో లేనట్లయితే నిజంగా నీ పరిస్థితి దారుణంగా ఉంటుందేమో, చెప్పలేం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనకున్న సమయం చాలా కొద్దిది. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకుని, దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోమంటారు పెద్దలు, సామెతలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దీపం ఉన్నప్పుడే నిజంగా దేవుని కృప, ఆయన యొక్క ప్రేమ మన మీద వెల్లడవుతున్నప్పుడే మన హృదయాలు మార్చబడాలి. ఫలించే అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, దేవుడు మనల్ని కోరుకుంటాడు, మన పక్షాన ప్రభువు ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఫలించే బిడ్డగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. మూడోదిగా ఎటువంటి వారిని ప్రభు కోరుకుంటున్నాడు అంటే నమ్మకమైన వారిని. హల్లెలూయా. నమ్మకమైన వారు చాలా అరుదండి. ఈ రోజున ఎక్కడ చూసినా నమ్మకం లేదు, నమ్మకాన్ని కోల్పోతున్నారు.
యజమానుల దగ్గర పని చేసేవారు కావచ్చు, కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నమ్మకాన్ని ఏదో ఒక చోట కోల్పోతూ ఉన్నారు. నమ్మకమైన జీవితాలు లేవు. కానీ ఈ లోకంలో నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ ప్రభులో మాత్రం, ప్రభు దృష్టిలో కోరుకునే బిడ్డగా నువ్వు నమ్మకమైన బిడ్డగా ఉన్నట్లయితే దేవుణ్ణి అందు సంతోషిస్తాడు, నిన్ను ఏర్పరచుకుంటాడు, నిన్ను పేరు పెట్టి పిలుచుకొని అనేకులకు దీవెనకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ మాటలు నమ్మండి. కాబట్టి నమ్మకమైన వారి కొరకు ప్రభు చూస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. ఈ రోజున నమ్మకమైన వారు కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడట. నిజంగా మన ఇంటి తాళాలు కావచ్చు, మన ఇంటి తాళపు చెవులు ఎవరికి ఇస్తామండి? ఎవరైనా నమ్మకమైన వారినే ఇంట్లో ఉంచి వారిని వెళ్తూ ఉంటాం. నిజంగా నమ్ముతాం వారిని, వారు మంచివారు, నమ్మకస్తులను నమ్మినప్పుడే వారికి ఏదైనా పనిని అప్పగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున దేవుడు కూడా నీకు ఏదైనా పని అప్పగించాలంటే, దేవుని సన్నిధిలో నీ కుటుంబ బాధ్యతలో నీకు ఒక పనిని నీకు ఇవ్వాలంటే నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను అభివృద్ధి చేసే దేవుడు, దీవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది ఆఫీసులో పని చేస్తున్నప్పుడు అపనమ్మకంగా ఉంటారు, వ్యాపారాల్లో అపనమ్మకంగా ఉంటారు. నువ్వు పని చేస్తున్న చోట నువ్వు నమ్మకంగా ఉండు. ఒకవేళ నీ కష్టమైనా, నీ పరిస్థితి నీకు చాలని పరిస్థితులు నీకున్నా, నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడండి. నీతో పని చేసేవారు కాదు నిన్ను మెచ్చుకోవాల్సింది, ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. కాబట్టి నమ్మకమైన జీవితం మనం కలిగి ఉందాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో ఒక్కసారి మీరు చదవగలిగితే ఇక్కడ నమ్మకమును గూర్చిన వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక యజమాని లేదా ఒక వ్యక్తి దేశాంతరము దూరము ప్రయాణమై వెళ్తూ తన దగ్గరున్న దాసులను పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, మరొకడికి 1 తలాంతునిచ్చి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అందులో 5 తలాంతులు తీసుకున్నవాడు వాటిని రెట్టింపు చేస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు. వాటిని మరల రెట్టింపు చేసి తన యజమానునికి ఇచ్చాడన్న మాట మనం చూస్తాం. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా వాటిని డబుల్ చేశాడు, వాటిని 2 చేశాడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. 1 తలాంతు తీసుకున్నవాడు దానిని కప్పి పెట్టేశాడు, దాన్ని ఏమి చేయలేకపోయాడు, అపనమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు కూడా నీకు తలాంతునిస్తే, దేవుడు నీకు ప్రేమించి నీకు చక్కని ఉద్యోగాన్ని ఇస్తే, నీకు ధనమునిస్తే, నీకు పేరునిస్తే, దాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ సాక్ష్యమును పోగొట్టుకుంటున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు కొల్లగొట్టుకుంటున్నావా? పాడు చేసుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు నీకు ఏదైనా తలంతి ఇచ్చాడు, దేవుడు ఏదైనా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే దాన్ని నువ్వు తిరిగి 2 సమకూర్చాలి, 2 నువ్వు చేయాలి. దేవునికి ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఆశీర్వాదాలు, ఇంకా తలాంతులు నీ జీవితంలో నీకు అనుగ్రహించేవాడు. నీకు అనేకమైన బాధ్యతలు, అనేకమైన పనులు దేవుడు నీకు అప్పగిస్తాడు తెలుసా. నిజంగా నమ్మకం ఉన్న వారికే మరి యజమానులు పనులు అప్పగిస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు కూడా నమ్మకమైన వారిని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా దేవుడు ఎటువంటి వారిని కావాలనుకుంటున్నాడంటే రోషము కలిగి జీవించే వారిని. హల్లెలూయా. ఈ రోజున రోషం కలిగి ఉన్నావా? దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావా? లేదంటే చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించిన మాట నాకు చాలా ఇష్టం. యోహాను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు, మండుతున్నాడు, రోషం కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున మనం ఆరిపోతున్నామేమో, ఏదో ఎవరో మభ్య పెట్టేసరికి, ఏమో ఇబ్బందులు వస్తాయంట అని తెలిసేసరికి అద్భుతమైన దేవుణ్ణి, కార్యాలు చేసే దేవుణ్ణి నువ్వు విడిచిపెడుతున్నావేమో. ఏదో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావులాగా నువ్వు ఉంటున్నావేమో. ఎవరో ఏదో ఇస్తానన్నారని, ఏదో చిన్న ఉద్యోగం వస్తుందనో, లేదంటే కొంత రాబడి వస్తుందనో నువ్వు నీ దేవుణ్ణి నమ్ముకుంటున్నావేమో, నీ సాక్ష్యం నమ్ముకుంటున్నావేమో, పోగొట్టుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే నన్ను క్షమించండి, కానీ వాస్తవం మాట్లాడుతున్నాను. మన సాక్ష్యం ఎక్కడ కూడా కోల్పోవద్దు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నువ్వు రోషము కలిగి నిజాయితీగా నమ్మకంగా నువ్వు నిలబడగలిగితే దేవుణ్ణి పట్ల కురిపించే ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురే, అందరూ ఒకవైపు ఉన్నారు, కానీ 3 యవనస్తులు మాత్రం దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డారు. ఆ రోజున ఎంత అద్భుతము ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజున రాజు సహితము సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. అటువంటి పట్టుదల, అటువంటి రోషం నీకుందా? దేవుని కొరకు నిలబడి అనేకుల మధ్యలో దేవుని నామాన్ని మహిమపరిచే బిడగను ఉంటున్నావా? దేవుని నామానికి అవమానం తెచ్చి బిడ్డగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈ వీడియో ద్వారా దేవునికి ఎటువంటి వారు కావాలో
క్లుప్తంగా చక్కని అంశాలు మనం విన్నాం. మొదటిగా దేవునికి తిరిగి జన్మించిన వారు కావాలి. రెండోదిగా ఆత్మఫలాలు ఫలించేవారు కావాలి. నమ్మకమైన వారు కావాలి. రోషము కలిగిన బిడ్డలు దేవుడు ఎదురు చూస్తున్నాడు, వారిని కావాలనుకుంటున్నాడు. ఈ యోగ్యతలు, ఈ ఫలాలు, ఇటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా? ఒకవేళ లేనట్లయితే దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. ఒకప్పుడు చక్కగా ఉన్నావు, దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావు, నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నావు రక్షణ పొందిన తొలి దినాల్లో. కానీ దినదినము నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నావేమో. రోషము లేక చల్లారిన స్థితిలో, నీరు కారిపోయిన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే మరలా దేవుడు నిన్ను కనికరించి ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు, ఆయన కొరకు వాడుకుంటాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను, నీ జీవితమును, నీ కుటుంబమును దేవుడు నిలబెట్టే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా యేసయ్య, ఎంత అద్భుతమైన మాటల చేత మమ్మల్ని ఈ రోజున మీరు దర్శించినందుకు, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అల్పులము, దీనులమే, కానీ ఈరోజున నీ కృప, నీ ప్రేమ మా పట్ల వెల్లడిపరిచి మమ్మల్ని కోరుకుంటున్నాం. మేము ఏ విధంగా ఉండాలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆయన నువ్వు మెచ్చే బిడలముగా, నువ్వు కోరుకునే బిడలముగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయండి. మా విధేయత ద్వారా, మా యొక్క అలవాట్ల ద్వారా, మా యొక్క చూపుల ద్వారా, మా యొక్క జీవిత విధానము ద్వారా ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే దయతో క్షమించండి అయ్యా. మమ్మల్ని మార్చండి. ఈ 4 లక్షణాలు మేము కలిగి మరల మీలో తిరిగి జన్మించి నీ కొరకు నిలబడగలిగే కృపను నాకును, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడకును మీరు దయచేయండి. అయినా నీ బిడల ప్రతి అవసరతలు తీర్చి ఈ వాక్య సందేశాల ద్వారా నీ బిడలను బలపరచమని మనసారా కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్యం ద్వారా దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఇంకా ఇటువంటి అద్భుతమైన వాక్యాలు మీరు వినాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్న వారు అవుతారు. కాబట్టి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తాం. అదేవిధంగా విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ అనే దేవుని, జీవము గల దేవుని సంఘాన్ని ఒక్కసారి దర్శించండి. ఇప్పటివరకు ఎవరైనా రాని వారు ఉంటే కనుక విజయవాడ ప్రాంతానికి మీరు వస్తే మమ్మల్ని దర్శించండి. మీతో మాట్లాడి మీకు ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. అదేవిధంగా విజయవాడలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, క్రైస్ట్ టెంపుల్ అనే దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయండి. యోగ్యమైన రీతిలో దేవుడు అట్టి కార్యాన్ని చేయాలని, తరతరాలు దీవించబడే ఒక గొప్ప మందిరము ఈ ప్రాంతంలో కట్టబడాలని ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే ఈ పరిచర్య ద్వారా దీవెన పొందుతున్న వారైతే కనుక మీ వంతు సహాయాన్ని అందించాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి
ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.